ఎస్ సార్, హలో సార్. మాట్లాడండి. ఎస్ సార్, ఎస్ సార్, సార్ మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. నా పేరు వచ్చి విజయ్ కుమార్ సార్. నా అప్లైనర్ వచ్చి మిస్టర్ ఎంఎన్ రవికుమార్, పార్థు సార్ అండ్ జయశంకర్ సార్ గారండి. మాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా ఇప్పుడు ప్రెసెంట్ గా. అయితే సార్ నా విట్నెస్ ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి ఒక వండర్ఫుల్ రిజల్ట్. ఇప్పటి వరకు మీరు కని విని ఎరగనటువంటి ఒక అద్భుతమైన రిజల్ట్ తీసుకోవడం జరిగింది సార్. నా మిసెస్ పేరు విజయలక్ష్మి. ఆమె షీఈ్ అబౌట్ 52 years ఓల్డ్ సార్. ఆమె చిన్నప్పటి నుండి జెనెటికల్ ప్రాబ్లంతో బాధపడతా ఉన్నది. అది మాకు రీసెంట్ 6 months వరకు కూడా తెలియలేదు అది. హలో సార్. సార్ మీరు మాట్లాడుతూ ఉండండి, మీరు చెప్పండి సార్, మీ రిజల్ట్ అన్ని చెప్పండి. ఓకే సార్. తనకు జెనెటికల్ డిసార్డర్ ఉన్న సంగతి మాకు ఇదివరకు తెలియదు సార్. జూన్ నెలలో చిన్నప్పటి నుండి చాలా వీక్ ఉండేది, కానీ ఈ మధ్యలో ఇంకా చాలా బలహీనమైనప్పుడు టెస్ట్ చేయించినప్పుడు తెలిసింది సార్. TSH అంటే తలసేమియా, సికిల్ సెల్ అండ్ హిమోఫిలియా అనే ఒక డిసార్డర్ సార్. తన బ్లడ్ లో జెనెటికల్ డిసార్డర్, పుట్టుకతో వచ్చేటువంటి జన్యుపరమైనటువంటి ఆ సమస్యతో బాధపడుతుంది. అది రిపోర్ట్ ద్వారా మనకు బయటకు వచ్చింది సార్. ఈ రిపోర్ట్ రాకన్నా ముందు సుమారుగా 25 సంవత్సరాలు, 1999లో మ్యారేజ్ అయింది. అప్పటి నుండి ఇప్పటివరకు సుమారు ఒక 40-50 లక్షల ఖర్చు పెట్టుంటాను సార్ ఈజీగా. తన ఆరోగ్యపరమైన విషయంలో తనకు ఆరోగ్యాన్ని పొందుకోవడానికి సుమారుగా అన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ దానికి ఫలితము ఏమి లేకుండా పోయింది. అయితే చివరిగా తను కంప్లీట్గా బెడ్కే అంకితమై ఒక 2 months బెడ్ నుంచి పైకి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు తను జాబ్ చేస్తూ ఉండే సార్. జాబ్కి వెళ్ళా కానీ వెంటనే అక్కడ డ్యూటీ టైంలో కింద పడిపోతూ ఉండదు, నీరసం అయిపోయి చాలా వీక్ అయిపోతూ ఉండదు. అయితే మా ఫ్యామిలీ డాక్టర్ గారు కూడా తను కూడా మరి అన్ని పరిశోధించి పర్యవేక్షించి తనకు ఏ రకమైన మరి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి తను కూడా ఎంతగానో ఆలోచన చేసినప్పుడు తనకు కూడా ఏమి అంత చిక్కని స్థితిలో ఉన్నప్పుడు కూడా మరి జ్వరం ఎందుకు వస్తుంది, టైఫాయిడ్ ఎందుకు వస్తుంది రెగ్యులర్ అని చెప్పేసి టెస్ట్ చేయించినప్పుడు సార్ అది అందులో సికిల్ సెల్ డిసీజ్ అని ఒక రిపోర్ట్ వచ్చింది సార్. అది DNA పరమైనటువంటి డిఎన్ఏలో ఉన్నటువంటి జన్యుపరమైన లోపం. అది తల్లి నుండి కానీ తాత నుండి కానీ సంక్రమించేటువంటి ఒక జన్యుపరమైన లోపంతో తను ఇన్ని నాళ్ళు బాధపడతా ఉండింది. ఆ రిజల్ట్ వచ్చిన పిమ్మట వెంటనే మేము హెమటాలజిస్ట్ హైదరాబాద్ లో వారిని కలవడం జరిగితే దీనికి ఎలాంటి చికిత్స లేదు సార్. ఈ డిఎన్ఏలో ఏమాత్రం కూడా మార్పు చేయలేము, కాకపోతే నివారణ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు ఏంటంటే దీనికి ఉన్నటువంటి ఒక సొల్యూషన్ ఏంటంటే రక్త మార్పిడి. శరీరంలోని రక్తం అంతా బయటికి తీసేసి దాన్ని క్లీన్ చేసి సెలైన్ వాష్ అంటారు సార్, దాన్ని రక్తం అంతా శుద్ధి చేసి మళ్ళీ ఎక్కిస్తారు. ఈ సికిల్ సెల్ అనే వ్యవస్థ ఎలా పనిచేస్తుంటే మన బాడీలో ఉన్నటువంటి కోటాను కోట్ల ఎర్ర రక్త కణాల సమూహములో ఈ రక్త కణమును బ్రేక్ చేస్తూ ఉంటది. ఈ రక్త కణము 4 ముక్కలుగా విడిపోయి సికిల్ అంటే కొడవలి ఆకారంలో ఉండి మంచిగా జీవంతో ఉన్నటువంటి ఎర్ర రక్త కణములను ఈ నరాల గుండా ప్రవహించకుండా అడ్డుపడి బాడీలో తద్వారా ఆక్సిజన్ కానీ, హిమోగ్లోబిన్ కానీ, ఐరన్ కానీ, ఫెరిటిన్ కానీ అనేటువంటి ఈ విటమిన్స్ పోషకాలన్నిటి కూడా ఈ ఎర్ర రక్త కణాలకు అందకుండా చేసినప్పుడు బాడీ అంతా కూడా నిర్వీర్యం అయిపోయి బాడీలోని ప్రతి అవయవం కూడా 68 అవయవాలు కూడా అన్ని కూడా నిర్వీర్యమైపోయి వాటి యొక్క పనితీరును కనపరచినప్పుడు అనేక రకాలైనటువంటి సమస్యలు, రోగములతో మరి బాధపడుతూ ఉంటుంది శరీరం అంతా కూడా. ఇదే పరిస్థితి నా భార్యకి జరిగింది సార్. అయితే ఈ విధంగా జరుగుతున్నప్పుడు మా బావగారు ఎంఎన్ రవికుమార్ గారు, నా అప్లైనరు, వారు ఒక దినము ఇంటికి వచ్చి నాకు ఈ ఒక క్యూర్ సెల్ ని వారు పరిచయం చేసినారు సార్. చేస్తే నేను అన్నాను అప్పటికే, బావగారు ఎన్నో ప్రయత్నాలు చేసినాను, నేనే తన కొరకు సుమారు ఒక 40 కంపెనీలో జాయిన్ అయిపోయి తీసుకుని ప్రోడక్ట్ లేదు, వాడనటువంటి న్యూట్రిషన్ లేదు, కాబట్టి దీన్ని కూడా నేను ఎలాగ నమ్ముతానని చెప్పేసి అన్నప్పుడు ఆయన అన్నారు, ఏమన్నారంటే, నువ్వు అన్ని వాడినావు కదా, ఒక్కసారి దయచేసి నా మాట విని, నేను బాగైపోయినాను కాబట్టి నా చుట్టూ వారు చాలా బాగైపోయినారు కాబట్టి ఒకసారి డబ్బును మీరు లెక్క చేయకుండా ఒకసారి తీసుకుని వాడండి, మా చెల్లి బాగైపోతుందని చెప్పేసి తను నాకు మరి సజెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను అంటే మంచి మనసుతో కాకుండా ఒక తృణీకరించే మనసుతో నేను ఏం చేశానంటే సార్, చూద్దాంలే అనే ఒక ఆశతో వెంటనే మరి ప్రోడక్ట్ తెప్పించి వాడడం జరిగింది సార్. అసలు నేనే నమ్మలేనటువంటి ఒక నిజమైన ఒక బలమైన షాక్ ఇది. ఏంటంటే తను వాడిన 3 రోజుల తర్వాతనే 4వ రోజు లేచి కూర్చున్నా, తనకు తాను లేచి కూర్చున్నా సార్.
కూర్చున్నది, తనకు తాను సిద్ధపడి తనకు తాను ఆహారం తీసుకుంది, ఇడ్లీ వడ తిన్నది రోజు. అప్పటి వరకు మేము ప్రతి రోజు కూడా 11:30 వరకు లేపితే గానీ బలవంతంగా లేచేది కాదు. బెడ్‌కే అంకితం అయిపోయి ఎలాంటి పరిస్థితుల్లో కూడా జీవంతో ఉండదేమో ఇంకా వారం 10 రోజులు చనిపోతదని చెప్పేసి ఒక డెసిషన్‌లో మేము ఉన్నప్పుడు మరి సార్, మరి రవికుమార్ గారు మాకొచ్చి ఈ ప్రొడక్ట్ మరి మాకు పరిచయం చేసినప్పుడే పరిచయం అయిన తర్వాత మరి 3 రోజులు తీసుకున్న 4 రోజులు తనకు తాను లేచి కూర్చుంది సార్. సార్ నమ్మరు, 5వ రోజు నుండి నేను డ్యూటీకి వెళ్తానని చెప్పేసని ఒక నిర్ణయంతో అన్నప్పుడు మేము షాక్ అయిపోయినాం అసలు. మేము తనని తిట్టినాము. ఏ విధంగా డ్యూటీకి వెళ్తావు అని చెప్పేసి అన్నప్పుడు. తనన్నది ఖచ్చితంగా నేను డ్యూటీకి వెళ్ళాల్సిందే బాగున్నానని చెప్పేసి అని చెప్పడం జరిగింది సార్. సార్ ఆ దినం గురించి మొదలుపెట్టి సార్ ఈ దినం వరకు నాతోని మరి ఎప్పుడు కూడా నేను ఆరోగ్యంగా లేను, నేను పడుకుంటానని చెప్పేసి నీరసంగా ఉన్నట్టు పరిస్థితి లేదు సార్. మళ్ళీ చాలా రకాల టెస్టులు చేసినాం సార్. చేస్తే అన్ని కూడా హిమోగ్లోబిన్ 6, 7% చాలా లో అయి ఉంటుంది. హెచ్‌బీ అంతా కూడా ఇప్పుడు 13 పాయింట్ చిల్లర వచ్చింది సార్. ఈ సికిల్ సెల్ అనే వ్యవస్థ ఈ డీఎన్ఏలో ఉంది సార్. డీఎన్ఏ రిపోర్ట్ కూడా చేసినాము. రిపోర్ట్‌లో ఉంది. కాకపోతే ఫెరిటిన్ ఐరన్ గాని సాచురేషన్ గాని ఓన్లీ 4.5 సాచురేషన్‌తో తను ఆ స్థితిలో బాధపడింది. ఇప్పుడు చక్కటి సాచురేషన్‌తో చక్కటి ఐరన్ బాడీలో వచ్చింది సార్. హిమోగ్లోబిన్ పెరిగింది సార్. ప్లేటెట్ కౌంట్ తన ఆరోగ్యం లేనప్పుడు 7,00,000 బాడీ ప్లేటెట్ 7,00,000 ప్లేటెట్ కౌంట్. తర్వాత మళ్ళా డబ్ల్యూబీసీ కౌంట్ అంతా కూడా 18, 20, 24,000 వరకు రీచ్ అయిపోయిన మరి అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్‌తో బాధపడింది సార్. సార్ ఇప్పుడైతే వండర్‌ఫుల్‌గా లేదు. ఆగస్టు మాసంలో మేము ప్రారంభించినాం సార్ ఈ ప్రొడక్ట్ తీసుకోవడము. సార్ దాని మూలంగా ఈ రోజు వరకు చాలా ఆరోగ్యంగా ఉంది. ఈ సికిల్ సెల్ అనే వ్యాధితో సార్ మరి తెలియని స్థితిలో చాలా మంది బాధపడుతున్నారు. ఇది చాలా మందికి ప్రేరణ అవుతుంది. చాలా మందికి ఒక జీవం ఇచ్చేదలాగా అంటే చనిపోయిన వ్యక్తిని సైతం తిరిగి లేపగల శక్తి మన క్యూర్ సెల్‌లో ఉంది సార్. ఈరోజు నా భార్య సంతోషంగా ఉండి మా మా కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా సంతోషాన్ని కలుగజేసిందంటే కేవలము అది క్యూర్ సెల్ యొక్క మహా ప్రభావం అని చెప్పి నా తండ్రి మరి నేను సంతోషపడుతున్నాను సార్. మరి ఈ ప్రోడక్ట్ మాకు పరిచయం చేసినటువంటి లయన్ ప్రసాద్ గారి నుంచి మొదలుపెడితే సార్ మరి కింది వరకు ఉన్నట్టు మరి పార్థు గారు, రవికుమార్ గారు వీరందరూ కూడా చేసిన కృషి వలన మరి సార్ మరి ఈ దినము నా భార్య సజీవంగా బ్రతికి ఉండి మరి అందరికీ ఒక ప్రేరణ కలిగించండి. అంటే క్యూర్ సెల్ ద్వారా ఏదైనా సాధ్యము. ఎలాంటి జబ్బైనా గాని సాధ్యపరచుకోవచ్చు. మనము దాని నుండి రోగం నుండి బయటికి రావచ్చు అని చెప్పేసని తను ఒక నిజమైన సాక్ష్యం ఇక్కడ తను చూస్తున్న వారందరూ కూడా అసలు ఆశ్చర్యపోతున్నారు. విజయమ్మ అసలు అక్క నువ్వు ఏ రీతిగా ఉంటివి? మరి ఏ రకంగా మారిపోయినావు అని చెప్పేసి చాలా అందరూ కూడా తను చూసి అందరూ సంతోషపడే రీతిగా ఉన్నారు సార్. దీని తర్వాత సార్ నేను కూడా చాలా మందికి ఈ ప్రొడక్ట్ పరిచయం చేసిన సార్. పారలైజ్డ్ పర్సన్‌కి ఇస్తే సార్ తను లేచి నడవడం జరిగింది. 80+ ఏజ్ ఉన్న అనుభవం ఉన్నటువంటి మరి ఆ పెద్ద మనిషి కూడా లేచి నడవడం జరిగింది. థ్రోట్ క్యాన్సర్ ఉన్న 82 ఏళ్ల వయసున్న తనకిచ్చినప్పుడు కూడా మరి తను సంవత్సర కాలం మట్టుకు ఏ మందులు వేసుకున్నప్పుడు కూడా తను కూడా రీసెంట్‌గా ఒక 1 మంత్ లోపలనే తనకంతా క్యూర్ కావడం జరిగింది సార్. ఇంకా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న వారు చాలా బలహీనంగా వారందరూ కూడా మరి అందరికి చాలా ప్రయోజనకరంగా ఉంది సార్. మరి ఇది క్యూర్ సెల్ తెచ్చిన సంతోషం నా కుటుంబంలో ఇంత అంత కాదు సార్. మరి ఇదే సంతోషము అన్ని కుటుంబాల్లో కూడా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. మరి సహాయం చేసిన మీకందరికి కూడా మరి ఈ ప్రోడక్ట్ పరిచయం చేసిన మీకందరికి కూడా చాలా ధన్యవాదాలు. జై క్యూర్ సెల్. జై